క్రీస్తు నామములు శుభములు ప్రియులారా. ఒక్కొక్క అద్భుతాన్ని రుచి చూస్తుంటే నా విశ్వాసం రెండింతలవుతుందండి. మీ విశ్వాసం కూడా రెండింతల కావాలని నా అభిలాష. ప్రియులారా, ఇది 5వ అద్భుతం. అదుగో, తన పరిపాలన కాలములో దుష్టుడైన నియంత ఎజ్జెలేనో ద రొమానో, ఈయన ఎంత దుష్టుడంటే వెరోనా ప్రాంతంలో క్రైస్తవులను రక్తాన్ని చూశాడండి. అటువంటి మూర్ఖుణ్ణి కలవాలని అంతోని వారు తలచి నేరుగా అంతోని వారు దుష్టుడైన నియంత దగ్గరికి వెళ్ళాడు. తన ముందుని నిలబడి ఎంత కోపంతో క్రైస్తవుల రక్తాన్ని చూసి ఆయన అంతోని వారు అదుగో దుష్టుడైన నియంతతో పలుకుతున్నాడు, నీవు దేవుని శత్రువు, నువ్వు దుష్టుడైన నియంతవు, నువ్వు గజ్జి కుక్క లాంటి వాడివి. ఇదిగో దేవుని యొక్క శాపము నీ మీద పడటానికి సిద్ధంగా ఉంది అని చెబుతూ అమాయకులైనటువంటి ప్రజల రక్తాన్ని ఎన్ని నాళ్ళు ఇలా చేస్తావో అనగానే చుట్టూ ఉన్న సైనికులు అనుకుంటున్నారు, ఇప్పుడు ఎజ్జెలేనో ద రొమానో గారు ఆజ్ఞాపిస్తారు, కత్తులు తీసేతను పొడిచిడివే ఈ గురువుని అని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ అద్భుతం జరిగింది ఏంటంటే, వెంటనే తన దగ్గర ఉన్నటువంటి అన్ని వదిలిపెట్టి ఎజ్జెలేనో రొమానో గారు అంతోని వారి పాదముల చెంత మోకరించి, నన్ను క్షమించండి, ఇటువంటి పాపం చేయను. సైనికులారా, మీరు ఆశ్చర్యపడకండి, నేను చేస్తుంది నిజమే. ఎందుకంటే ఆయన ప్రసంగిస్తుంటే ప్రజ్వలమైన వెలుగు కనిపిస్తుంది. నేను నరకానికి పోతానేమో అని భయపడి, ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను, హృదయ వేదనతో క్షమాపణ అడుగుతున్నాను అని మోకరించి దుష్టుడైన వాడు అదిగో మారు మనసు పొంది మంచివాడుగా మంచి నియంతగా ఆశీర్వదింపబడుతున్నాడు. ఇదేనండి అద్భుతం. ధన్యవాదములు.